పూర్తి అధికారము పాస్టర్ గారిది, అంతేగాని సర్వాధికారం కాదు. హల్లెలూయా. సో ఒక్క విషయం, ఒక మాటలో మీకు చెప్పాలంటే అర్థం ఎలాగా, భారతదేశంలో హయ్యెస్ట్ అధికారం ఎవరిది అంటే ప్రధానమంత్రిది. సో ప్రధానమంత్రిది కాబట్టి, హయ్యెస్ట్ అధికారం ప్రధానమంత్రిది కాబట్టి, నేనే హయ్యెస్ట్ అధికారం కాబట్టి ఎమ్మెల్యేలని నేనే ఎన్నుకుంటా, ఎంపీలని నేనే ఎన్నుకుంటా అని అంటే కుదురుద్దా? మరి ఎవరు ఎన్నుకోవాలి? ప్రజలు ఎన్నుకుంటారు. అంటే సర్వాధికారం ఎవరిది? ప్రజలది. కానీ హయ్యెస్ట్ అధికారం ఎవరిది? ప్రధానమంత్రిది. అర్థమవుతుందా మీకు? హయ్యెస్ట్ అధికారం ఏమో ప్రధానమంత్రిదే, కానీ సర్వాధికారం ఎవరిది? ప్రజలది. అంటే ఎన్నుకునే అధికారం ఎవరిది? ప్రజలది. సో దీన్ని అర్థం చేసుకోలేక కంప్లీట్ పూర్తి అధికారం మాదే అన్నాడు కాబట్టి